దీనులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సువర్తమానం ప్రకటించుటకి తండ్రి అయిన దేవుడు కుమారుని అభిషేకించి పంపించాడు. అందుకే బీదలైన వారి మధ్యలో, దీనులైన వారి మధ్యలో, నలిగిపోయిన వారి మధ్యలో, వెలివేయబడిన వారి మధ్యలో ఆయన నడుస్తూ సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. కాబట్టి అది గమనించి అదే విధానంలో మనం వెళ్ళాలి. ఎవరికి పడితే మనం వారికి సువార్త చెప్పకూడదు. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? లూకా సువార్తకు వచ్చేయండి. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, ఎవరైతే ఆయన చెబితే వింటున్నారో వాళ్ళకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. యేసయ్యను వెంబడించే వాళ్ళకి, యేసు ప్రభు యొక్క శిష్యులుగా పిలువబడుతున్న వ్యక్తులకు, అనగా మన భాషలో చెప్పాలంటే యేసయ్యను నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ప్రభు చెప్తున్న బోధ. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. ఏం చేయాలి అందరూ? మీ శత్రువులను ఒకసారి మనసులో ఊహించుకోండి. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారా? మీకు ఎంతమందికి ఉన్నారు శత్రువులు? ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారా? మీ అందరికీ ఉన్నారా శత్రువులు? ఆ శత్రువులని మీద వాళ్ళు కనబడితే మీకు ఏమనిపిస్తుంది? రాయిస్తాం, చాలా పగలగొట్టాలనిపిస్తుంది కదా. ఏమనిపిస్తుంది? కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళని ప్రేమించండి. ప్రపంచంలో చెప్పబడిన ఒకటే ఒక వ్యక్తి, చెప్పబడినటువంటి వ్యక్తి, శత్రువుని ప్రేమించని చెప్పిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించండి. ఈరోజు ఎంతమంది ప్రేమిస్తున్నారు? శత్రువులను ప్రేమించేవాడే యేసయ్య కుమారుడండి. శత్రువులను ప్రేమించేవాడే క్రైస్తవుడు. ఇంకా ఏమంటున్నాడు? మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. ద్వేషించే వారికి మేలు చేస్తారా? ఎవడైనా చేస్తాడా? పగబడతారు.